శాంతిని పాడు చేసేసేవి, ఎప్పుడు అల్లకల్లోలం చేస్తుండేవేవి అంటే రాగద్వేషాలు. రాగద్వేషాలు ఒక 10 నిమిషాలు నిలబడిపోయి అనుకోండి, అది పరమశాంతి. రాగమున్నా మనసు కదిలిపోతుంది. ఎందుకంటే నాకు ఎవరో అంటే ఇష్టం అనుకోండి, వాళ్ళని తలుచుకున్నప్పుడు మనసు కదిలిపోతుంది. వాళ్ళని చూసి ఎన్నాళ్ళయిందో, వాళ్ళతో మాట్లాడెన్నాళ్ళయిందో, వాళ్ళతో కూర్చుని ఎన్నాళ్ళయిందో, మనసు సంగమును చెంది కదిలిపోతుంది, ద్వేషము చేత కదిలిపోతుంది. రాగద్వేషములు పోయాయి అనుకోండి, అప్పుడు నిశ్చలత్వాన్ని పొందుతుంది. అది కదలడానికి అవకాశం లేదు. అది కదలకుండా నిలబడమే శాంతి. ఆ శాంతి చాలా గొప్ప శాంతి. అది శాశ్వతత్వాన్ని పొందుతుంది. పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. ఎప్పుడో వస్తుంది ఇది అనుకుంటున్నావేమో, అలా అనుకోకు. నువ్వు దీన్ని పొందగలవు. గీతాచార్యుడిచ్చినటువంటి అభయం.